అదేంటో ఏపీలో రాజకీయ పార్టీలు సిద్ధాంతాల కంటే రాష్ట్రంలో ప్రత్యర్థుల మీద ఫోకసే ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ విషయంలో వేరే ఆలోచన అయితే ఉండదని కూడా కామెంట్స్ పడుతూ ఉంటాయి. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉప్పు నిప్పుగా పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాజకీయంగా ప్రత్యర్థుల స్థాయిని ఈ రెండు పార్టీలు ఎప్పుడో దాటేశాయి. ఒకరిని ఒకరు ముఖాముఖాలు అధినేతలు కూడా చూసుకొని వాతావరణం దేశంలో ఒక్క ఏపీలోనే కనిపిస్తుందని కూడా అంటారు. ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయం కేంద్ర పెద్దలకు కూడా బాగా కలిసొస్తోందని అంటూ ఉన్నారు. దాంతో ఏపీకి వస్తున్న బీజేపీ పెద్దలు నొప్పించక తనవ్వక అన్నట్లుగా వ్యవహరిస్తూ అందరి దగ్గర మంచిగా ఉండే తమ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇక చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో వేదిక మీద వరుసగా కూటమి పెద్దల ప్రసంగాలు గమనిస్తే ఆసక్తికరంగానే ఉన్నాయని అంటూ ఉన్నారు. ఏపీలో కూటమి పార్టీలంటే బీజేపీని మినహాయిస్తే టీడీపీ జనసేన నేతల నోటి వెంట ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అన్న విమర్శ కామన్ గా వినిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్ అన్నారని, కానీ తాము ఆచరణలో చేసి చూపించామని గట్టిగా చెప్పారు. ఆ విధంగా తమ గొప్పతనంతో పాటు ప్రత్యర్థి వీక్ పాయింట్ ని కూడా జనాలకు విడమరచి చెప్పారు. అయితే ఇదే వేదిక మీద మొదట ప్రసంగించిన బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అయితే ఈ విమర్శ చేయలేదు. ఆయన మోడీకే అంతా క్రెడిట్ అంటూ మాట్లాడారు. ఆఖరిగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే తమ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఈ రోజు దాకా రెట్టింపు విమానాశ్రయాలను నిర్మించామని చెప్పారు. గతంలో 74 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరిందన్నారు. ఇదే సమయంలో ఏపీలో అభివృద్ధి కేంద్రం చేస్తున్న సహాయం గురించి మాత్రమే చెప్పారు తప్ప విపక్షమైన వైసీపీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదని గుర్తు చేస్తూ ఉన్నారు. అదే నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన చేస్తే అక్కడ విపక్షాలను రాజకీయంగా చెడుగుడు ఆడతారు అన్నది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ని తేడా లేకుండా ఆయన గట్టిగా విమర్శిస్తారు అని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. కానీ ఏపీలో విపక్షంలో వైసీపీ ఉంది. పైగా 2024 ఎన్నికల్లో కూటమి పోటీ చేసి నెగ్గింది కూడా వైసీపీ మీదనే. మరి కూటమిలో ఉన్న బీజేపీ వైసీపీ గురించి పెద్దగా మాట్లాడకపోవడం అన్నది గతంలోనూ జరుగుతూ వస్తుంది. కేంద్ర పెద్దలు కదా రాష్ట్ర రాజకీయాల్లో తలదార్చరు అనుకుంటే ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా అక్కడ స్థానిక విపక్షాన్ని విమర్శించడం మోడీ సహా పెద్దలు అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఏపీలోనే చిత్రంగా ఆ తరహా విమర్శలు లేవని అంటూ ఉన్నారు. ఏపీలో కూటమి నేతలు తమని ఎంత విమర్శించినా కూడా మోడీ మాత్రం విమర్శించలేదు కదా అన్నదే వైసీపీ నేతల ఆనందంగా ఉందని అంటూ ఉన్నారు. నిజానికి మోడీ కానీ బీజేపీ కానీ విమర్శించకపోవడానికి వైసీపీ నేతలు కూడా వారిని విమర్శించడం లేదు కదా అని గుర్తు చేస్తూ ఉన్నారు. వైసీపీ ఒక్కసారి విమర్శించి చూస్తే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో బీజేపీ పెద్దలు స్ట్రాంగ్ గానే రుచి చూపిస్తారు అని అంటూ ఉన్నారు.